వస్తున్నది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ప్రజాగళమే ఆయుధంగా మలుచుకొని వార్తలు అందిస్తున్న ఛానల్ GMK9 టీవీ న్యూస్. 5 ఏళ్లలో 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి వైసీపీ వెళ్లిపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ 8 నెలల కాలంలోనే రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. అనంతపురం నగరంలోని రాన్నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద పార్కు నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే దగ్గుపాటి చొరవతో కోటి రూపాయలు ఎన్క్యాప్ నిధులు తీసుకొచ్చారు. ఈ నిధులతో రామ్ నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద పార్క్ నిర్మాణానికి ఇవాళ భూమి జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటితో పాటు అధికారులు, స్థానిక నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ టీడీపీ హయాంలోనే ఈ బ్రిడ్జి నిర్మించారని, అయితే గత 5 ఏళ్లలో కనీసం చిన్న అభివృద్ధి కూడా ఇక్కడ జరగలేదన్నారు. అందుకే తాను ఎమ్మెల్యే అయిన తర్వాత కోటి రూపాయలు నిధులు తీసుకొచ్చి బ్రిడ్జి కింద పార్కు, పిల్లలు ఆడుకునే ఆట స్థలం, జిమ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే రామ్ నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద అండర్ ప్లస్ బ్రిడ్జి కూడా నిర్మిస్తున్నట్లు తెలిపారు. గత 5 ఏళ్లలో గాడి తప్పిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సాగిస్తున్నారని, అనంతపురం అభివృద్ధి కూడా ఆయన ఎంతగానో సహకరిస్తున్నారని దగ్గుపాటి అన్నారు. ఈరోజు అనంతపురం టౌన్లో రామ్నగర్ ఫ్లైఓవర్ కింద దాదాపు కోటి రూపాయల ఎన్క్యాప్ ఫండ్స్తో డెవలప్మెంట్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది గత కొన్నేళ్లుగా 2014-19లో ఈ ఫ్లైఓవర్ నిర్మించడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ కనీసం ఒక రూపాయి కానీ గత 5 ఏళ్ళు ఎక్కడికైనా ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. ఇప్పుడు మా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఈరోజు కోటి రూపాయలు అమౌంట్తో ఈ డెవలప్మెంట్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇక్కడ ప్లే గ్రౌండ్, అలాగే జిమ్ము, తర్వాత ఈ చిన్న చిన్న పిల్లలు ఆడుకోవడానికి ఒక పార్క్ లాంటిది ఇక్కడ ఈ బ్రిడ్జ్ కింద ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ అండర్ పాస్ కానీ నిర్మించడం జరుగుతుంది. అది కానీ ప్రపోజల్స్ పంపించాం. త్వరలోనే కానీ ఈ అండర్ పాస్, రైల్వే అండర్ పాస్ కానీ కన్స్ట్రక్షన్ చేస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా గత 5 ఏళ్లలో మనం ఎంత ఇబ్బంది పడ్డామో అందరికీ తెలుసు. 5 ఏళ్లలో ఖజానా లూటీ చేసి దాదాపు 11 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అదొకటి పట్టిస్తే, ఈ 9 నెలల కాలంలోనే మా ముఖ్యమంత్రి వర్యులు ఆయన అనుభవాన్ని మొత్తం ఇచ్చి ఇది చేసి ఈ 9 నెలల కాలంలోనే మళ్ళా స్టేట్ను ఒక ప్రగతి వైపు నడిపిస్తున్నారని చెప్పి తెలియజేస్తూ, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఇంకా ముందు జరుగుతాయని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం.